వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము గుల్మర్గ్ వెళ్తున్నాం అన్నమాట ఈరోజు. సోన్మర్గ్ గుల్మర్గ్ రెండు మిలిగిపోయాయి. సో ఇది మార్నింగ్ వ్యూ, ఇది మా కాటేజ్ అలా కనిపించింది. సో ఆల్ సెట్ ఫర్ డే 3 అనమాట, ఆన్ ద వే టు గుల్మర్గ్. సో మీకు గుల్మర్గ్ ఎలా ఉంటుందో ఫుల్ మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను ఈ వీడియోలో. యా, ప్లీజ్ డూ వాచ్. ఇంకొకటి ఏంటంటే, మీరు నా డే 1 డే 2 వ్లాగ్స్ చూడకపోయి ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ఛానల్. నా ఛానల్లో అన్ని వ్లాగ్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ గుల్మర్గ్కి రీచ్ అయ్యాక మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక టూరిస్ట్ గైడ్ని హైర్ చేసుకోవాలి మీరు. సో మీ ఫ్యామిలీకి ఒక టూరిస్ట్ గైడ్ ఉన్నట్టు. సో ఇప్పుడు మాకు వెళ్తాం చూసారా, అలా కూర్చొని వెళ్దాం అనమాట. ఫస్ట్ మాకు ఒక 4 డెస్టినేషన్ పాయింట్స్ అని చెప్పారనమాట. సో అక్కడక్కడ ఆపారు. करना है। तेरे बस की बात। సో మేము అక్కడ తిన్నాం కూడా, ఆలు పరోటా విత్ కర్డ్, ఇంకొకటి మనము మునూరాలు అంటాం కదండి, అది కూడా తిన్నాం అక్కడ. అక్కడ అంతే చలిగా కూడా లేదు. మేము వెళ్ళిన మూమెంట్కి చలిగా లేదు, నార్మల్గా ఫుల్ చలి ఉంటుంది అక్కడ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకండి ఇది చేయడం. సో మాకు లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ ఏం చెప్పారంటే శివుడు టెంపుల్. సో శివుడు టెంపుల్కి వెళ్ళాము, దర్శనం తీసుకున్నాం. The next day. సో అదే నెక్స్ట్ డే మేము సోన్మర్గ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము కాశ్మీర్లో చూసుకున్న డెస్టినేషన్ పాయింట్స్ లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ అనమాట సోన్మర్గ్.
చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ, అసలు ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ ఉంది వ్యూ. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుల్మర్గ్లో మనకి ఎట్లా డెస్టినేషన్ పాయింట్స్ కవర్ చేయించారో సోన్మర్గ్లో కూడా సేమ్ అట్లనే డెస్టినేషన్ పాయింట్స్ కవర్ చేస్తారు. కొంచెం మనం ఎంతసేపు అన్నా అంతసేపు ఆగొచ్చు ఆ పాయింట్ దగ్గర, ఎంతసేపు అంటే అంతసేపు స్పెండ్ చేసి ఫొటోస్ దించుకొని మనకు సాటిస్ఫై అయ్యే వరకు అక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ అసలు. పోతూనే ఉంది, అంత చల్లగా కూడా లేదు, కొంచెం ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సేమ్ పెయింటింగ్ వేసిన తీరు ఉంది కదా, ఎక్దమ్ అసలు ఫస్ట్ క్లాస్. సో ఇక్కడికి నా కాశ్మీర్ వ్లాగ్స్ అనేటివి ఎండ్ అనమాట. The next day. बारिश नहीं आनी चाहिए, तकरीबन 100 किलोमीटर फिर आएगा तो मेरे సో తెలుసు కదండి మమ్మీలకి పంటలు ఇంకా చెట్లు పొలాలు అంటే ఎంత ప్రాణమో, మా మమ్మీ అలానే ఆపిచ్చి మరి ఫొటోస్ దిగింది. మేము వెళ్తుండగా ఫస్ట్ టన్నల్ వచ్చిందనమాట. సో ఒక్కొక్క టన్నల్ ఒక్కొక్క 8 కిలోమీటర్స్ అలా ఉంది. ఈ టన్నల్ కట్టినోడికి సెల్యూట్ కొట్టాలి, బికాజ్ జమ్మూకి రీచ్ అవ్వడం చాలా కష్టము టన్నల్స్ లేకపోతే. One eternity later. ఎలా వెళ్ళాలి అనేది చాలా ఉన్నాయి. అక్కడ పల్లకి ఉంటుంది, ఆర్స్ ఉంటుంది, బై వాక్ వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ మీరు ఎంత నడవగలుగుతారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మిడిల్లో కూడా మీరు హార్సెస్ ఎక్కొచ్చు, పల్లకీలు ఎక్కొచ్చు. డిమాండ్ ఉంటుంది కిలోమీటర్కి ఇంత అనేది చూసుకొని ఎక్కాలి. యా సో మా ఆటో డ్రైవర్ అక్కడే ఆపి అక్కడ కొనుక్కోమన్నారనమాట. తెలిసిన షాప్ అంటే ఇంకా అక్కడ కొనుక్కున్నామన్నమాట. దేవుడికి సంబంధించిన చున్నీ ఇంకా సామాన్ అంతా. సో మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే మాతో ఎంత అవుతుంది, ఎంత వాక్ చేయగలుగుతామో అంత వాక్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో కొంచెం డెస్టినేషన్ ఈవెన్ 1 కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్ అయినా ఎంత వాక్ అయితే అంత వాక్ చేద్దాం అనుకున్నాము. మాకు ఎంత ఎనర్జీ ఉంటే అంత వాక్ చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత మా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ పల్లకి అయినా హార్స్ మీద వెళ్ళడం అయినా పల్లకి అయినా 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి అకార్డింగ్ దట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం బడ్జెట్ బట్టి అని. యా సో కొంచెం డెస్టినేషన్కి రీచ్ అయ్యాక మాకు పల్లకీది కౌంటర్ కనిపించింది అనమాట.
సో పల్లకి కౌంటర్ కూడా ఎలా అంటే డెస్టినేషన్ పాయింట్స్, ఇప్పుడు 13 కిలోమీటర్స్లో కొన్ని డెస్టినేషన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ డెస్టినేషన్ పాయింట్స్కి ఒక్కొక్క బడ్జెట్ లాగా రాసి పెట్టారనమాట. సో అకార్డింగ్ టు దట్ అన్నారు. మేము వెళ్ళి అడిగే వరకు అక్కడ ఇప్పుడైతే అవైలబిలిటీ ఏమీ లేదు అని చెప్తే, ఇంకా మేము కొంచెం బ్రేక్స్ తీసుకొని అయినా వాక్ చేద్దామని డిసైడ్ అయ్యి కట్టలు పట్టుకొని ఇంకా వాక్ చేయడమే స్టార్ట్ చేసినాము. సో అట్లా వాక్ చేసుకుంటా మేము ఇంకా ఆల్మోస్ట్ 8-9 కిలోమీటర్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. కానీ మా మమ్మీ పల్లకి అయినా లేకుంటే ఆర్స్ ఎక్కడం అయినా కొన్ని కిలోమీటర్స్కి ఆర్స్ ఎక్కిందనమాట మా మమ్మీ. సో అకార్డింగ్ టు మీ హెల్త్ అయినా ఏదైనా చూసుకొని చేయండి. దర్శనం మాత్రం మస్త్ అయింది, ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఫోన్ యాక్సెస్ అనేది లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి నా యూట్యూబ్ ఛానల్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.